హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పచ్చడి చూడండి. పచ్చడి కాదు, ఇది గోంగూర నూనెలో వాడ్చి పెట్టుకున్నాం అనమాట. ఇట్లా కానీ నూనెలో కానీ ముందు ఆకునింది అనుకోండి, ఎక్కువ ఆకుంటుంది, అప్పుడు పడేయలేం కదా. అప్పుడు ఇది ఊరిగిపోతే ఈ తెచ్చిన గోంగూర అనమాట. ఇది నూనెలో వాడ్చి పెట్టుకున్నాం. వారం అయింది నూనెలో వాడ్చి పెట్టుకొని, ఎక్కడికి పోదు ఉంటుంది. దీనిలో ఇప్పుడు ఎండుమిరపకాయలు అవి వేపుకొని పచ్చడి చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీరు తోటల్లోకి వెళ్ళినప్పుడు గోంగూర ఎవరైనా ఎక్కువ ఇచ్చినా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా వాడ్చి పెట్టేసుకోండి నూనెలో గట్టిగా. అప్పుడు మనకి ఎప్పుడు కావాలో అప్పుడంతా కొంచెం తీసుకొని మిరపకాయలు అవి వేసుకొని పచ్చడి చేసుకొని దంచుకుంటే బాగుంటుంది. చూడండి, సంవత్సరం అయినా ఉంటుందండి ఇది. చూసారు కదా, సంవత్సరం అయినా ఉంటుంది. ఇట్లాగా నూనెలో వాడ్చి కానీ పెట్టుకుంటే చూడండి అదనమాట. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసి పాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేపుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా నూనె వేసాను. ఇప్పుడు దీనిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం మినపప్పు వేసుకొని ఎండుమిరపకాయలు ఇట్లా వేపుకోవాలి. వేపుకొని వాడ్చి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర వేసి పచ్చడి దంచుకుంటాము. చాలా బాగుంటుంది. సరే, వేపుకోవాలి. ఇది ఏగిపోయాయి. ఇప్పుడు దించేసుకొని గోంగూర దంచుకునేద్దాము. చూసారు కదా, ఏగిపోయింది. నేను ఎక్కువ దంచలేనండి, అందుకని కొంచెం ముందు మిక్సీకి వేస్తాను బరకగా, అప్పుడు దంచుతాను అనమాట. చూసారు కదా. హాయ్ ఫ్రెండ్, చూసారా, ఇది ఎండుమిరపకాయలు వేపుకున్నాం కదా, ఇదిగోండి కొంచెం దంచుకున్నాను. ఇది తెల్లగడ్డ వేస్తున్నాను, దంచుతున్నాను బాగా. ఇట్లా మెత్తగా దంచేసుకోవాలి మెత్తగా. తెల్లగడ్డ బాగా నలిగేదాకా ఇట్లా దంచేసుకొని తెల్లగడ్డ నలిగిపోయింది, మెత్తగా అయిపోయింది తెల్లగడ్డ. ఇంకొక ఉంది, చూసారా. నాకు దంచితేనే ఇష్టం అండి పచ్చడి. దంచలేనప్పుడు పచ్చడి చేయను అసలు. నేను ఇంట్లో దంచుకోగలను, నాకు ఓపుకుంది అనుకుంటేనే పచ్చడి చేసుకుంటాను. చూసారా. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు చూసారు కదా. అట్లా ఇప్పుడు దీనిలో ఇదండి, ఈ వాడ్చి పెట్టుకున్నాం కదా మనం గోంగూర, అది మన ఈ కారానికి మనకి ఎంత కావాలో అంత వేసుకొని ఇట్లాగా. ఇది సంవత్సరమైనా ఉంటుందండి. ఇట్లా కానీ నూనెలో వాడ్చి పెట్టేసుకుంటే ఊరి నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం కదా గోంగూర మనము, అప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే ఆ తోటలు ఉంటాయి కదా. చూడండి, ఇప్పుడు మనకి ఎంత కావాలంతా వేసుకొని దంచుకోవచ్చు. చూసారా, అట్లా దంచేసుకోవాలి మెత్తగా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, నేను వేపిన ఎండుమిరపకాయ కారానికి ఇదిగో ఈ గోంగూర సరిపోయింది. ఉప్పు చూస్తాను, మసాలా ఉందండి. ఇది మిగిలింది, దీన్ని ఎత్తిపెట్టుకొని ఇంకొకసారి చేస్తాను. నేను వేసిన కారానికి ఇది సరిపోయింది ఈ గోంగూర. ఇంకా ఇది మిగిలింది, దీన్ని ఎత్తిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకొకసారి చేసుకుంటాము. ఇంకా మేము దీన్ని తిరగమాత వేయమండి, అంతేను. దీనిలో ఎర్రగడ్డలు వేసుకుంటాను. ఇవన్నీ ఇప్పుడు ఎర్రగడ్డలు మెత్తగా దంచేస్తాను అంతే. గోంగూర నూనెలో వేపుకొని మామూలుగా కూడా అండి, ఇట్లా కాకపోయినా మామూలు గోంగూర అప్పటికప్పుడు తెచ్చుకున్నా సరే నూనెలో అప్పటికప్పుడు ఎండుమిరపకాయలు వేపుకొని తర్వాత గోంగూర కూడా నూనెలో వేపుకొని ఇట్లా దంచేసుకుంటాం. అంతేగాని మళ్ళీ మేము పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరగమాత మేము పెట్టము, ఎందుకంటే మాకు అట్లా ఇష్టం ఉండదు. అది ఊరగాయలాగా ఉంటుంది మాకు, అందుకని మేము తినము. మేము ఇలాగే చేసుకుంటాము.
ఇప్పుడు కూడా నేను అదేను ఇప్పుడు ఇది కూడా అంతేను. ఇప్పుడు ఎండుమిరపకాయల నూనెలు ఎట్ట వేపుకున్నాం అట్ట ఇది కూడా వేపుకున్నాం. అది అంతేను. కాకపోతే ఇది ముందుగా వేపు పెట్టుకొని ఉన్నాము, అప్పటికప్పుడు కాకుండా. చూసారా, ఇలాగ మెత్తగా దంచుకొనేసి కలుపుకోవడమేను. మాకు ఇట్టే ఇష్టము. చూసారు కదా, ఇట్ట దంచేసుకుంటాము. మేము ఇంకొకరు ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటాము. అంటే ఎర్రగడ్డలు వేస్తే మెత్తగా ఇంకొంచెం బాగుంటుందన్నమాట. ఏమైనా దంచుకున్న పచ్చడికి మిక్సీలకి వేసే పచ్చడికి తేడా ఉంటుంది. చట్నీలు అంటే ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకుంటాము. అంతేగాని ఇట్లాగా పచ్చడి అన్నంలోకి మాత్రం దంచుకుంటేనే బాగుంటాయి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. చూసారా, ఇట్లాగ దంచుకొని దాంట్లో కలిపేసుకోవడమే. ఇంకా చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు బాగుంటుంది. దీన్ని తీసేసుకుంటాను ఇప్పుడు దీనిలోకి. చూసారా, చూడండి ఎంత బాగుందో. కలిపేసాను, బౌల్లో తీసేసుకుంటాము. చూసారా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇదిగోండి గోంగూర పచ్చడి చేసేసాం కదా. చూడండి ఎంత బాగుందో చూడండి టేస్ట్. అసలు చూడడానికి కూడా చూడండి ఇంతేను. మేము ఇలా చేసుకుంటే ఇంక మళ్ళీ దీన్ని మేము తిరిగి మాకు వేయము. చూసారు కదా, చాలా బాగుంది. చూడండి, ఉప్పు చూస్తాను ఒకసారి. సూపర్గా ఉందండి. చూసారు కదా, మేము ఇలా చేసుకుంటాము. మీరు కూడా ఒకసారి ఇలాగ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తింటారు అన్నము. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. చూసారా, ఇలాగా వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని ఇది తింటే ఉంటుందండి. ఆహా, చూసారు కదా, ఇది ఈరోజు నేను చేసింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. మీ అందరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. చూసారు కదా, ఈ అన్నంలోకి ఇది కలుపుకొని ఇట్లాగా. చూసారా, గోంగూర పచ్చడి, ఒక ఎర్రగడ్డ, చేప. అబ్బా, చాలు. బిర్యానీలు కూడా దేనికి పనికి వస్తాయండి దీని ముందు. సరే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, సపోర్ట్ చేయండి. ఉంటానండి.